దావీదుని కనీసం పిలవడం కూడా పిలలేదు. అందరూ అయిపోయిన తర్వాత సమూయేలు అడిగాడు, ఇంకెవరైనా ఉన్నారేమో చూసుకో బాబు అని. అప్పుడు గుర్తొచ్చారు దావీదు తండ్రికి. అంటే మీరు ఆలోచించేయండి, కుటుంబంలో దావీదుకు ఉన్న విలువ ఎలాంటిదో. అందరి చేత తృణీకరించబడ్డాడు, నెట్టివేయబడ్డాడు, త్రోసివేయబడ్డాడు. అలాంటి పరిస్థితుల్లో దావీదు అంటున్నాడు, ప్రభువా నీవే నా స్వాస్య భాగం, నీవే నా స్వాస్యం నాయన, నీవే నా ఆస్తి, దేవుడే నాకు ఆస్తి, ఆయన్నే నేను కోరుకుంటున్నాను. మీరు జాగ్రత్తగా సంఖ్యాకాండం 18వ అధ్యాయం చదివితే అక్కడ దేవుడు అహరోనుతో ఇదే అంటాడు, నీ స్వాస్యం నేనే అంటాడు. నీ స్వాస్యం నేనే, నువ్వేం కంగారు పడదు ఎప్పుడు కూడా, నీ స్వాస్యం నేనే. లేవీలందరికీ కూడా ప్రజలందరూ ఇచ్చే దశమ భాగాలు చెల్లుతూ ఉన్నాయి. ఆ సందర్భంలో ఆ అధ్యాయం అంతా మనం చదివితే అహరోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు, నీ స్వాస్యము నేనే, ఐ యామ్ యువర్ ఇన్హెరిటెన్స్.